హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్కీ కామాక్షి. ఈరోజు మనము గారెలు అయిపోతున్నాము. ఇలా మినప్పప్పును కడుక్కొని 2 times వాష్ చేసుకొని నానబెట్టేసుకుంటే నేను 3 hours నానబెట్టాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా మళ్ళీ కడిగి గ్రైండర్ వేస్తాను. తగినంత సాల్ట్. ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుకుందాం. నేను ముందుగానే ఆయిల్ హీట్ చేశాను. ఇప్పుడు చూద్దాము ఆయిల్ హీట్ అయిందో లేదో. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు వరాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, మీరు చేసుకుంటున్నారా? నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈరోజు వరాహి నవరాత్రిలో 4వ రోజు. ఆ భాగంగా నేను అమ్మవారికి వడలు అనేది వేస్తున్నాను. అమ్మవారికి దీంట్లో నేను చిన్న చిన్న అల్లం ముక్కలు తరిగి వేస్తాను. 2 అల్లం ముక్కలు వేస్తున్నాను తరిగి. ఇదిగోండి అల్లం ముక్కలు వేసేస్తున్నాను. అమ్మవారికి రోజు ఒక ఐటెం లెక్క చేస్తున్నాను. ఒకరోజు పులిహోర, ఒకరోజు దద్దోజనం, ఒకరోజు చక్కెర పొంగలి. మీరు కూడా అలాగే చేస్తున్నారా నవరాత్రుల్లో? చూడండి గారెలు అయితే వేసాను. కాలిపోయింది, ఇది కాలేదు. చూడండి గారెలు ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా వచ్చాయో. అమ్మవారికి ఎంత మంచిగా గారెలు రెడీ అయిపోయాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ దయ అందరి మీద ఉండాలని, అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్.